ఈరోజు రాష్ట్రంలో ఉన్న 50% పైగా జనాభా ఉన్న సుమారు 3 కోట్ల మందికి పైగా ఉన్న జనాభాకు సంబంధించిన ప్రధాన డిమాండ్లు నెరవేర్చుకోవడానికి శాంతియుతంగా చేస్తున్న పోరాటానికి బహిరంగ సభకి అడ్డు చెప్తూ అదేవిధంగా అడ్డుకునే కుట్ర చేస్తున్న ప్రభుత్వానికి ఇది నిజంగా చెంపదెబ్బ లాంటిది. ఎందుకంటే బీసీలు మాకు వెన్నెముక అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి బీసీలు చేసే ఉద్యమానికి కానీ బీసీలు చేసే న్యాయమైన డిమాండ్లకు అడ్డుకుంటూనే బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా బీసీల సమస్యలపైన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఈ బహిరంగ సభ సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది. ఖచ్చితంగా ఈ 5 ప్రధాన డిమాండ్లు సాధించడానికి భవిష్యత్తు ప్రణాళిక కూడా ఈ సభ ద్వారా ప్రకటించబోతున్నాము. ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఈ డిమాండ్లు సాధించేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. దానికి బీసీవై పార్టీ నేతృత్వం వహిస్తుంది. ఈ ఉద్యమంలో కలిసి వచ్చే అన్ని వర్గాలను, అన్ని సంఘాలను, అన్ని పార్టీలను కూడా కలుపుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాము. భవిష్యత్తులో బీసీలకు సంబంధించిన అన్ని న్యాయపరమైన డిమాండ్లను సాధించే దిశగా ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ